హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సిస్టర్స్ వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కాశీలోని స్పెషల్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, గంగా హారతి. ఆ గంగా హారతి గురించి అయితే నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సాయి సిస్టర్స్ వరల్డ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు మా ఛానల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీకు రెడ్ కలర్ బటన్ అనేది కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే మీకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్ నొక్కితే మీకు మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి. వారణాసి విజిట్ చేసే వాళ్ళైతే పక్కా ఒక్కసారైనా గంగా హారతి అయితే చూడాలనుకుంటారు కదా. ఆ గంగా హారతిని మనం దశస్వమేధ ఘాట్ నుంచి కానీ అస్సీ ఘాట్ నుంచి కానీ చూస్తే విజిబిలిటీ అనేది చాలా దగ్గర నుంచి ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అనేది. అండ్ ఈ గంగా హారతి వచ్చేసి మనకి 1 అవర్ ఉంటుంది. సో ఆ గంగా హారతి మనం కూర్చొని చూడాలి అనుకుంటే మనకి ఏంటి అంటే టికెట్స్ అక్కడే ఇష్యూ చేస్తారు. సో అవి మనం తీసుకొని అయినా అక్కడ కూర్చొని చూడొచ్చు. ఎయిదర్ మనకి ఏంటి అంటే టికెట్స్ తీసుకుంటే మనకి విజిబిలిటీ అనేది చాలా దగ్గర నుంచి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మనం అప్పటికప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం దూరం నుంచి అయితే మనం చూడాలి. మనం టికెట్స్ తీసుకుంటే ఏంటి ప్రాఫిట్ అంటే మనం హారతి ఇస్తారు కదా, కరెక్ట్గా వాళ్ళ వెనకనే మనం కూర్చుంటాం అన్నట్టు. హారతి ఇచ్చే ముందైతే ఇలా మనకి భజన శ్లోకాలు అయితే కొన్ని చదువుతూ ఉంటారు. మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్ కాశీ వెళ్తే పక్క గంగా హారతి అనేది చూస్తారు కదా. గంగా హారతి అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ వెళ్తే పక్క చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మన అందరికీ తెలుసు గంగా రివర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రివర్. అది ఏంటి అంటే నార్త్ ఇండియా నుంచి బంగ్లాదేశ్ త్రూ ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడైతే మీరు లైటింగ్స్ చూస్తున్నారు కదా, ఆ లైటింగ్స్ అనేవి ఎవ్రీడే మనకి గంగా హారతికి అయితే అలా డెకోర్ చేసి ఉంచుతారు. సో వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు ఏంటి అంటే అవి అనేవి ఆన్ చేస్తారు. సో అక్కడ ఏంటి అంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మనకి ఏంటి అంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. ఇలా చైర్స్లో కూర్చోవడానికి ఏంటి అంటే మనకి టికెట్స్ ఏం అవసరం లేదు. ఒకవేళ మనం ముందు కూర్చోవాలి అని అంటే ముందు వచ్చి కూర్చోవచ్చు. ఎయిదర్ మనం టికెట్స్ తీసుకుంటే ఏంటి అంటే హారతి ఇచ్చే వాళ్ళ వెనకనే కరెక్ట్గా మనల్ని కూర్చోబెడతారు. అండ్ ఆల్సో మనకి ఘాట్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మనం కూర్చొని చూడలేం కాబట్టి డైరెక్ట్గా మనకి అలా ఎల్ఈడి స్క్రీన్స్ అనేవి కూడా పెడతారు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా చూడని వాళ్ళు ఎల్ఈడీస్లో చూస్తారని అలా అయితే ప్లేస్ చేశారు. మనకి హారతి స్టార్ట్ అయ్యే ముందైతే అలా శంఖం అనేది ఊదుతారు. అది మీరు రియలిస్టిక్గా ఫీల్ అవ్వాలని అయితే నేను ఆ సౌండ్ అలానే ఉంచుతున్నాను. అరౌండ్ ఒక 5 to 7 minutes అయితే అది అలానే కంటిన్యూ అవుతుంది. ఓం నమః శివాయ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఓం నమః శివాయ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గంగా హారతి అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏంటో చూద్దాము. ఈ గంగా హారతి అనేది 35 years ముందు నుంచి స్టార్ట్ అయింది అశ్వమేధ ఘాట్లో. ఫస్ట్ వచ్చేసి ఈ గంగా హారతి ఒక్కలతో స్టార్ట్ అయిందండి. తర్వాత 2000 ఇయర్లో మనకి ఏంటంటే 5 బ్రాహ్మణులతో స్టార్ట్ అయింది గంగా హారతి అనేది. 35 years నుంచి అయితే ఈ గంగా హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది ఈ గంగా హారతిని అయితే విజిట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ గంగా హారతి ప్రాసెస్ ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఈ గంగా హారతి సాయంత్రం 5 o'clockకి ఏంటి అంటే ఈ ఘాట్స్ అనేవి మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక గంగాదేవి విగ్రహం తీసుకొని వచ్చి అలంకరిస్తారు. తర్వాత గంగా పూజ అవుతుంది. ఆ పూజ తర్వాత హారతి అనేది ఇస్తారు. లోకక్షేమం కోసం గంగా హారతి అనేది నిర్వహిస్తున్నారు. మన అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు గంగా నది చాలా పొల్యూట్ అయి ఉంది కదా.
చిన్నగా అక్కడ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి ఇచ్చే హారతినే గంగా నదికి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటి అంటే మనకి గంగా అనేది ఒక నదే కాదు, ఒక దేవత అని అందరికీ తెలియాలని అయితే వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద హరిద్వార్‌లో తప్ప ఎక్కడ ఈ హారతి అనేది మనం చూసుండము. తర్వాత చిన్నగా కాశీలో హారతి అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దేవుడికిచ్చే హారతి మనం ఏంటి అంటే అమ్మవారికి కూడా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఆ రివర్ అనేది పొల్యూట్ అవ్వడం చాలా తగ్గిందని అయితే చాలామంది అంటున్నారు. గంగా హారతిలో మొత్తం మనకి 11 రకాల హారతులు అయితే ఉన్నాయి. అండ్ ఈ హారతిలో భాగాలు ఏంటి అంటే దేవుడిని మేల్కొల్పడం, స్నానం చేపియడం, నైవేద్యం, పూజ వంటివి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి గంగ శివుడి తలపై ఉంటుంది కాబట్టి ఇద్దరు మాత్రమే మంత్రాలు చదువుతారు గంగాదేవి హారతప్పుడు. మనకి ఈ హారతి డ్యూరేషన్ అనేది అరౌండ్ 55 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. మనకి ఎక్కడైనా హారతి ఒక్క సైడే తిప్పుతారు కదా, కానీ గంగా హారతిలో అలా కాదు, 2 సైడ్స్ అనేది హారతి తిప్పుతారు. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయి సిస్టర్స్ వరల్డ్.